జరుగుతున్నటువంటి ఈ రాజకీయ దాడి ఏ విధంగా చూడాలి? అట్లాగే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఒక ప్రొఫెసర్గా ఏ విధంగా చెప్తారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద జరిగే దాడిని ప్రముఖంగా నేను ప్రజా సమస్యల మీద నిరంతరం ఇప్పటికి గత 40 ఏళ్ళుగా ఆయన దాని మీద ఉన్నారు. చాలా న్యూట్రల్గా, ఆబ్జెక్టివ్గా, ఫ్యాక్ట్స్ తోటి అనాలిసిస్ చెప్తుంటారండి. అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ల దాకా పోయే ఒక క్యాజువల్ కమెంట్ అది. నిజానికి కాంటెక్స్లో చూస్తే ఆ సెంటెన్స్ చాలా క్యాజువల్, హల్కాగా చెప్పిన మాట. దాన్ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తారని నేను అసలు అనుకోలే. అది ఇట్లా చేయకపోతే అసలు హైలైట్ అయ్యేది కాదు. వాళ్ళకే దెబ్బ ఇది నిజానికి, ఇంత ఇది చేయకపోతే. నాకు ముఖ్యంగా ఏమనిపిస్తుందంటే, ఆంధ్ర పాలిటిక్స్ మీరు బాగా గమనిస్తే ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చాలా ట్రివియల్ విషయం, ఒకటి ఇమోషనల్ ఇష్యూ లేవనైతే దాని మీద విపరీతమైన గొడవ చేస్తారు. తిరుపతి లడ్డు విషయం ఒకటి తీశారు. దాని మీద నెలల తరబడి ప్రూఫ్ లేకుండా, ఇది లేకుండా నానా గోలా చేసుకున్నారు. రైవల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, అన్ఫార్చునేట్లీ బోత్ ఆర్ అలైన్డ్ టు బీజేపీ, బట్ దే ఫైట్. అది ఆధిపత్య పోరు నడుస్తోంది. అది దాని మూలంగా ప్రజల జీవితాలు పూర్తిగా అస్తవ్యస్తం చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ కల్చర్ ఇప్పుడు నాగేశ్వర్ గారి మీద అటాక్ చేసి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాన్ని అటువంటి కల్చర్ అది ఐ ఫీల్ ఇట్ ఈస్ అ పాలిటిక్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ విచ్ కంప్లీట్లీ ప్రజల అటెన్షన్ దేని మీద అయితే ఇప్పుడు అక్కడ మంచిగా విద్యా వ్యవస్థ ఉండాలి, వైద్య వ్యవస్థ ఉండాలి. నాగేశ్వర్ గారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఎటువంటి కంపెనీలకి ఏమి ఫేవర్లు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉండి, పవర్ వాడి, అవన్నీ పక్కకి నెట్టేసి. నాకు ఇంకోటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనము 2 రాష్ట్రాలు చాలా తీవ్రంగా అటెన్షన్ పే చేయాల్సిన ఒక విషయం ఉంది. అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని, ఓటర్ లిస్టులని ప్రక్షాళన మొదలుపెట్టారు. అది బెంగాల్లో 90 లక్షల మందికి ఎసరు పెట్టి ఒక 27-30 లక్షలకి తీసేశారు పేర్లు. కోర్టులు కూడా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఓటు వేసుకోండి అని వాళ్ళని పక్కకు పెట్టి ఎలక్షన్ చేశారు. మనకి ఏంటి, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు సామాన్యుడికి చాలా ముఖ్యం. ఆ ఓటు హక్కుని, మన అస్తిత్వాన్ని, మన మనుగడని దెబ్బతీసే విషయం అది. కొన్ని లక్షల మంది, అది కేవలం మైనారిటీస్ కాదు, అందరికీ దెబ్బ. అది మైనారిటీస్కే దెబ్బ కాదు, అది అందరికీ. ప్రజాస్వామ్యంలో న్యాయంగా ఎలక్షన్లో పార్టిసిపేషన్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉండదు అది చేస్తే. ఇవి 2 రాష్ట్రాల్లో మొదలైంది ప్రక్రియ. దాని గురించి ఎక్కడ ఒక్క మాట మీడియాలో రాదు, చర్చ లేదు. అది విపరీతంగా డోర్ టు డోర్ ఆల్రెడీ మొదలైంది. ఈ సందర్భంగా అంటే నేను మెన్షన్ చేశాను ఎస్ఐఆర్ గురించి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ముఖ్యంగా తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఓటర్ల మీద ప్రభావం ఉండబోతుంది? ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా పెరిగిపోయిందంటే, ఏ పార్టీకి ఏది బలంగా, ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు వేస్తారన్నంత స్థాయిలో అనాలిసిస్ ఉంది జనాలకి, ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్కి. వాళ్ళు తాము గెలవము అని అనుకున్న చోట్ల ఎక్కువ మంది ఓట్లు తీసేసి కొత్త ఓట్లను యాడ్ చేసి ఇట్లాంటి బీభత్సం నడుస్తుంది. ఎలక్టరల్ రోల్స్ మోస్ట్ శాంక్టిటీ అంటామే, సేక్రెడ్ థింగ్ ఫర్ అ డెమోక్రసీ. దాని పవిత్రత లేకపోతే డెమోక్రసీ లేనట్టే. అట్లాంటిది దాని మీద చావు దెబ్బ కొడుతున్నారు యాక్చువల్గా. అది 2-3 రాష్ట్రాల్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, పర్ఫెక్షన్ వచ్చింది వెస్ట్ బెంగాల్ తర్వాత. ఇప్పుడు 16 రాష్ట్రాలకు ఒకసారి మొదలుపెట్టారు. 16లో మనం ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయి అందులో. దాని మీద చర్చ కాకుండా చేస్తున్నారు. ప్రక్రియ స్టార్ట్ అయింది. జనానికి అవేర్నెస్ కావాలి. వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, మన ఓటు తీసేస్తే మనం ఏం చేయాలి, ఇవి చెప్పాలి మనం. పొలిటికల్ పార్టీస్ అధికారంలో కూర్చొని ఆ వైపు మన దృష్టి పోకుండా చూస్తున్నారు. పనికిరాని ఇష్యూస్ అన్నిటినీ తీసుకొచ్చి చిన్న వాటిని పెద్దవి చేసి, గోరంతలు కొండంతలు చేసి, తిరుపతి లడ్డు ఇప్పుడు నాగేశ్వర్ గారు మాట్లాడింది, ఆయన కార్పొరేట్ శక్తులు ఏ విధంగా ప్రభుత్వాల మీద కబ్జా అని మంచిగా డీప్గా స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్తూ ఉంటారు. ఇది డబుల్ ఎడ్జ్డ్ అనమాట. ఒకటి ఆయన క్రెడిబిలిటీ దించడానికి, రెండవది ఆయన అడ్డం పెట్టుకొని డిస్ట్రాక్షన్ చేయడానికి.
ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్గా ఈ కంపెనీ గురించి ఎందుకన్నా ఆ కంపెనీ గురించి అనలేరు కదా, అందుకని ఇట్లాంటిది ఏదో ఒక చిన్న స్టేట్మెంట్ తీసుకొని ఆయన వెంటబడుతున్నారు, అరెస్ట్ దాకా చేస్తున్నారు. అదే అరెస్ట్ విషయం, అది కేసు పెట్టాల్సిన విషయం. ఒక పక్కన విపరీతంగా ట్రోల్స్ ఉన్నాయి, వాళ్ళు చేసే అబ్యూజివ్ కమెంట్స్ ఏవైతే సోషల్ మీడియాలో ఉంటాయి వాళ్ళని అరెస్ట్ చేయాలి. వీళ్ళు జీతాలు ఇచ్చి వాళ్ళని చిన్నపిల్లల్ని మైండ్ ఖరాబ్ చేసి నిరుద్యోగ పిల్లలకి డబ్బులు ఇచ్చి ఆ పనులు చేయిస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి. పొలిటికల్ అనాలిస్ట్ చేయడం చాలా తప్పు అనిపించింది.